నమస్తే అండి. ఇవాళ చిన్న మిషన్ స్టాండ్ ఎలా బిగించాలనేది దాని గురించి మనం చూపించబోతున్నామండి. చిన్న మిషన్ స్టాండ్ మనం ఎలా బిగిస్తున్నాము అనే దానికోసమే ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇది వచ్చేసి సెంటర్ ఫ్రేమ్ అంటామండి. ఈ సెంటర్ ఫ్రేమ్ ముందు మనం ఇక్కడ చూడండి, ఇది లెగ్ అంటాం కదండి, సైడ్ లెగ్స్ అంటామండి. దీన్ని ముందు ఇది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ హోల్ ఉంటుందండి. మనం బిగించిపోయేటప్పుడు మనకి ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హోల్కి వేసుకోవాలండి. దీన్ని ఇలా ఫస్ట్ హోల్కి ఈ నట్ అనేది బిగించుకోవాలండి. ఫస్ట్ ఒక నట్టు బిగించుకున్న తర్వాత మళ్ళా ఇక్కడ ఇంకో నట్టు బిగించుకోవాలండి. ఇలా ఈ రెండు నట్లు ముందు ఫుల్ టైట్ చేసుకోవాలండి. చూడండి, రెండు నట్లు ఫుల్ టైట్ అండి. ఇక్కడ రెంచి తీసుకుని 14-15 రెంచి ఉంటే సరిపోతుందండి. దీనికి సైజ్ నెంబర్ వచ్చి, రెంచి నెంబర్ వచ్చి ఈ 14-15 అంటారండి, స్పాన్ సైజు. ఇలా ఈ 14-15 సైజులో ఇది టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక ఇక్కడ వీల్ ఉంటుంది కదండి, ఈ వీల్ తీసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంటుంది చూడండి, ఈ హోల్లో మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నట్టు ఉంటుందండి. ఈ నట్ అనేది మనం టైట్ చేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ఫ్రీగా తిరిగేలాగండి. మరీ టైట్ చేసుకోకూడదు, మరీ ఫ్రీగా కూడా ఉంచుకోకూడదండి. తర్వాత ఈ పై నట్ తోటి మళ్ళా ఈ రెంచితో ఇలా టైట్ చేసుకోవాలండి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇలా తిరుగుతుంది కదా చూడండి, ఇలా తిరగాలండి. ఓకేనా. తర్వాత ఇది థ్రెడ్ అండి, తొక్కేది అంటాం మనం. దీన్ని తొక్కేదానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక స్క్రూ బిగించి ఉంది కదా, దీనికి పెట్టుకొని ఇక్కడ స్క్రూ ఉంది కదండి, మళ్ళీ ఈ స్క్రూ కూడా బిగించుకోవాలి. ఇది కూడా లూజ్ ఉండకూడదండి, మరీ లూజ్ ఉండకూడదు, అలా చెప్పి టైట్గా కూడా ఉండకూడదు. టైట్ ఉంటే తొక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. ఈ నట్టు టైట్ చేసుకోవాలండి. ఇలా ఈ నట్టు కూడా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఊగినట్టుగా కాకుండా ఇలా ఊగినట్టుగా ఉన్నా కూడా కింద మనం తొక్కేటప్పుడు టక్ అంటుందండి, ఊగకుండా చూసుకోవాలి. అయిన తర్వాత ఇది చూడండి, డ్రెస్ గార్డ్ అంటాము, శారీ గార్డ్ అంటామండి. దీన్ని ఇక్కడ ఈ నట్టుతో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఒక వాషరు, ఒక నట్టు ఉంటుందండి. ఈ వాషర్ ఇక్కడ వేసుకొని ఈ నట్ అనేది ఇలా టైట్ చేసుకోవాలి. ఈ నట్ అనేది ఇది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఏ నట్టు కూడా లూజ్గా కూడా బిగించుకోకూడదండి. లూజ్గా బిగిస్తున్నా ఇబ్బంది అండి. ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఏ నట్ అయినా సరే ఇలా టైట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది టైట్ అయిపోయింది. ఇక్కడ టైట్ అయిన తర్వాత ఇక్కడ వీలు తిప్పి చూసుకోండి, దీనికి ఏమైనా తగులుతుంది అనుకున్నప్పుడు దీన్ని కొంచెం ఇలా జరుపుకోవచ్చు అండి. జరుపుకుంటే దీనికి తగలకుండా ఉంటుంది. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, ఈ స్టాండ్, ఈ రాడ్ని ఇలా అనుకుంటే ఇక్కడ రాడ్ చూడండి, ఈ రాడ్ దీంట్లో బిగించుకోవాలి. ఈ రాడ్ అనేది ఇలా బిగించుకోవాలండి. ఇలా బిగించుకున్న తర్వాత ఈ నట్ అనేది కూడా మనం కటింగ్ బ్లేడ్తో కానీ రించితో కానీ కొంచెం టైట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చిన్న నట్టు ఉంటుంది చూడండి, ఈ నట్టు ఎప్పుడు తీసుకోవాలి, ఈ నట్టు ఎప్పుడు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక బుష్ లాగా ఉంటుందండి. ఇది చూడండి, ఈ నట్టు అనేది కూడా ఇక్కడ కూడా ఫుల్ టైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ నట్టు అనేది ఈ వీలు వైపు ఉండకూడదండి, ఇలా లోపల వైపు ఉండాలండి. వీలు వైపుకుంటే ఈ వీల్ అనేది దీనికి తగులుతుందండి. దీనికి ఇలా ఉండాలి. తర్వాత ఈ బుష్ ఉంది కదండి, ఇది బ్లాక్ది కానీ వైట్ది కానీ వస్తుందండి. ఇలా దాంట్లో వేసుకున్న తర్వాత ఈ వాషర్ అనేది అడుగు వైపు వేయాలండి. అడుగు వైపు వేసి ఈ నట్ అనేది టైట్ చేయాలి. ఈ నట్ అనేది టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత కూడా ఇది క్రాస్ ఉండకూడదండి. అది క్రాస్ ఉన్నా కూడా మనకి మిషన్ టైట్ అనిపిస్తుందండి. కొంచెం దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ చేసుకొని ఫుల్ టైట్ కాకుండా ఇది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ అయిన తర్వాత ఈ వీల్ ఇలా తిప్పి చూసుకోండి, చూడండి చాలా ఫ్రీగా తిరుగుతుంది. ఓకేనా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లెగ్ తీసుకోండి, ఈ సైడ్ లెగ్ తీసుకోండి. ఈ సైడ్ లెగ్ తీసుకున్నాక ఇందాక ఇలా ఫ్రంట్కి అయితే బిగించామో అలానే మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి బిగించుకోవాలండి. ఇదిగోండి ఇలా ఫ్రంట్. తర్వాత మళ్ళీ కింద వైపు ఒక నట్టే హోలే ఉంటుందండి, పైన రెండు ఉంటాయి. ఇది లెఫ్ట్ రైట్ అనేది ఏముంటుందండి, లెగ్ ఏదైనా ఇదైనా అటు పక్కన ఇటు పక్కన వేసుకోవచ్చు అండి. దీనికి లెఫ్ట్ రైట్ అనేది ఏముంటుందండి.
ఇలా బిగించుకోవటమే. ఇలా మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవటమేనండి. చాలా ఈజీగా సింపుల్గా మనం మిషన్ అనేది బిగించేస్తామండి. చూడండి ఎంత నీట్గా బిగించిందో. మనం తొక్కుతున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. చూడండి చాలా ఫ్రీగా వస్తుంది కదా. ఇలా స్టాండ్ బిగించుకోవచ్చు అండి. ఇక దీని మీద బల్ల ఎలా బిగించాలో కూడా చూపిస్తానండి. ఇలా టేబుల్ అనేది దీని మీద పెట్టుకోవాలండి. ఇది టేబుల్ అండి. ఈ టేబుల్ పెట్టుకున్న తర్వాత మిషన్ ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ 2 హోల్స్ ఉంటాయండి మిషన్కి కూడా. ఈ 2 హోల్స్లో మనం మిషన్ అనేది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనం బెల్ట్, ఈ బెల్ట్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద నుంచి ఈ సైడ్ వస్తుందండి బెల్ట్. ఇలా సైడ్ తీసుకొని ఇక్కడ హోల్ ఉంటుందండి, దీనికి పిన్ చేసుకోవాలండి. మనం పిన్ చేసుకున్నాక కథం బేల్ లాంటి దాన్ని తీసుకొని చిన్నగా ఇలా ఒత్తేసేయండి, ఇలా జాయింట్ లేకుండా. దాని తర్వాత ఈ వీల్కి ఈ బెల్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఓకేనా? వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఒక సైజు కొంచెం పెట్టుకోవాలండి. మరీ దీనికి తగిలినట్టు కాకుండా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. మనం తొక్కినప్పుడు ఈ బెల్ట్ అనేది పడిపోకూడదండి. అదే క్రాస్గా బిగిస్తే బెల్ట్ మనం తొక్కుతున్నప్పుడు పడిపోతూ ఉంటుందండి. ఇలా క్రాస్ లేకుండా చూసుకోవాలండి. ఈ పై హోల్కి కింద గాడికి క్రాస్ రాకుండా చూసుకొని అట్లా బిగించుకోవడం. ఓకేనండి, ఇలా బిగించుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.